అందరికీ నమస్కారం. మల్లెపూలంటే కేవలం ఎండాకాలంలోనే పూస్తాయా? లేదండి, చలికాలంలో కూడా పూస్తాయి. ఏంటి మల్లెపూలు సీజన్ ఎండాకాలమే కదా, మరి చలికాలంలో ఎలా పూయిస్తారు అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఈ వీడియోలో మీకు నేను కొన్ని టిప్స్ అని చెప్తాను. ఎండాకాలం అంటే మల్లెపూల సీజన్ అని అందరికీ తెలుసు. మరి చలికాలం ఏంటి? మిగతా పూల మొక్కలకి చక్కటి అనువైన సీజన్. అంటే మందారాలు, గులాబీలు, చామంతులు ఇలా వేరే పూల మొక్కలన్నీ చలికాలంలో విపరీతంగా పూస్తాయి. కేవలం కొన్ని రకాల పూలు మాత్రమే ఎండాకాలంలో పిచ్చి పిచ్చిగా పూస్తాయి అన్నమాట. మరి అలా పూసే పూలు కూడా ఈ చలికాలంలో నేను ఎలా పూయించగలిగాను ఇప్పుడు మీకు నేను కొన్ని టిప్స్ అని చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డిసెంబర్ మంత్లోదండి. మల్లె మొక్క చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందో. ఇలా మొగ్గలు రావడానికి, చిగులు రావడానికి, పువ్వులు పూయడానికి నేను ఏం చేశానంటే కొమ్మ చివర్లలో లైట్గా కట్ చేసి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. వాటితో పాటుగా అరటిపండు, ఉల్లి తొక్కలతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను. ఇంకా కొన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చానండి. అదేంటంటే కవ్ యూరిన్, ఇంకా నీమ్ ఆయిల్ కూడా రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉన్నాను అనమాట. అవన్నీ నేను టైం టు టైం ఇవ్వబట్టి ఇలా చిన్న మొక్క అయినా సరే పువ్వులు అనేది పూస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించారా, మరీ ఎక్కువ క్వాంటిటీలో మాత్రం రావండి. ఎందుకంటే ఇది వాటికి సీజన్ కాదు కదా. అన్ సీజన్లో కూడా ఇలా పువ్వులు పూయాలంటే మాత్రం మొక్క కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. ఇలా ఏమైనా సరే పెద్ద ఆకులైనా, లేదంటే అన్హెల్దీ లీవ్స్ అయినా, పెస్ట్ అటాక్ అయిన ఆకులైనా సరే ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా తీయడం వల్ల మొక్క అనేది స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సీజన్లో కూడా మనం మొక్క నుంచి పూలు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మొక్క కొంచెం డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, మీకు పువ్వులు కావాలంటే కొంచెం తక్కువగానే మొక్క నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మరి బోలెడని పువ్వులు కావాలని చెప్పేసి ఎక్కువగా ఫర్టిలైజర్ చేసి వాటిని ఇబ్బంది పెట్టకండి. కొంచెం వాటికి కూడా టైం ఇవ్వండి. మళ్ళీ సీజన్లో అది చక్కగా ఎనర్జీ తీసుకొని సీజన్ మొత్తం పూలు పూస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే మిగతా మొక్కలకి మనం ఏ ఫర్టిలైజర్ ఇస్తామో వీటికి కూడా కొంచెంగా అప్పుడు కొన్ని ఇస్తే సరిపోతుంది. అయితే పెస్ట్ అటాక్ ఏదైనా అయితే మాత్రం వెంటనే గమనించుకొని వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ గమనించారా, లీవ్స్ చూసారు కదా ఎలా ముడుచుకుపోయాయో. ఇలా వదిలేసామనుకోండి మొక్క చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. వాటిని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీమ్ ఆయిల్ అయినా, లేదంటే ఏదైనా సరే హోమ్మేడ్ పెస్టిసైడ్ అయినా సరే స్ప్రే చేస్తే నెక్స్ట్ సీజన్ వరకు అది చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సీజన్ మొత్తం పువ్వులు అనేది పూయడానికి రెడీ అవుతుందన్నమాట. ఈ వీడియో చేయడానికి ఉద్దేశం కూడా అదేనండి. మీ దగ్గర కూడా ఇలాంటి మొక్కలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టకండి. కొంచెం టైం ఇవ్వండి. మరీ పిచ్చి పిచ్చిగా పూలు పూయాలని చెప్పేసి ఆ ఫర్టిలైజర్ని ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకండి. కొంచెం ఓపిక పట్టండి. జస్ట్ 2-3 మంత్స్ అయితే చాలు. మళ్ళీ తన సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రూన్ చేసేసి చక్కగా కంపోస్టు ఇంకా రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు. పిచ్చి పిచ్చిగా పూలు అనేది పూస్తూ ఉంటుందన్నమాట. వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి పూల మొక్కల గురించి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం నన్ను అడగండి. వీలంత వరకు మీకు డౌట్స్ అంటే క్లారిఫై చేస్తాను. ఇలాంటి చాలా రకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.